హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సబ్జెక్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ అన్నీ కూడా చూద్దాం. అంటే మోడల్ పేపర్ 1, మోడల్ పేపర్ 2, బోర్డ్ మోడల్ పేపర్స్ ఉంటాయి కదా, వాటితో పాటు 3 గెస్ట్ పేపర్స్ కూడా ఇందులో ఉన్నాయి. మరి గెస్ట్ పేపర్ 1, గెస్ట్ పేపర్ 2, గెస్ట్ పేపర్ 3, ఈ 3 గెస్ట్ పేపర్స్తో పాటు బోర్డ్ మోడల్ పేపర్స్ కూడా ఈ వీడియోలో ఉన్నాయి. కాబట్టి అందరూ వీటన్నిటిని బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అన్ని ఫైనల్ టచ్ వీడియోస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. చాలామంది 1 మార్క్ క్వశ్చన్స్కి సంబంధించి ఫైనల్ టచ్ వీడియో అప్లోడ్ చేయండి అని అడుగుతున్నారు. సో మీరు ఈ బోర్డ్ మోడల్ పేపర్ అండ్ గెస్ట్ పేపర్స్లో ఉన్నటువంటి 1 మార్క్ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా ఒకసారి కవర్ చేసేయండి, బికాస్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మీకు ఏవైతే ఇంకా ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయో అవి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ప్లేలిస్ట్లో మీరు చెక్ చేసుకుంటే ప్లేలిస్ట్లో మీకు 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే మీకు ఒకవేళ అది మీకు ఆ ప్లేలిస్ట్ దొరకకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ గివ్ ద లింక్ ఇన్ ద కామెంట్ సెక్షన్లో లింక్ అనేది ఇస్తాను. సో మీరు కామెంట్ సెక్షన్లో ఆ ప్లేలిస్ట్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి. సో మ్యాక్సిమం అందులో నుంచే కవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీకు 1 మార్క్ క్వశ్చన్స్కి అయితే ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఏంటంటే మనకు 9 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి కదా, కాబట్టి ఫస్ట్ 9 చాప్టర్స్ యొక్క 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ కూడా క్లియర్గా చదువుకోండి. ఎందుకంటే మీకు మోస్ట్లీ ఫస్ట్ 9 చాప్టర్స్ నుంచి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ కొంతమంది టీచర్స్ ఏం చెప్తారు అంటే కొంతమంది టీచర్స్ పేపర్ క్రియేట్ చేసేవాళ్ళు 9 చాప్టర్సే కాకుండా 14 చాప్టర్స్ నుంచి ఏ చాప్టర్ ఇష్టం వస్తే ఆ చాప్టర్ నుంచి ఇస్తాము, 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ 9 చాప్టర్స్ ఇవ్వము అని అంటారు. మరి అలా కూడా పేపర్ రావచ్చు. కాబట్టి ఫస్ట్ 9 చాప్టర్స్ని మాత్రం క్లియర్గా చదువుకొని మిగతా ఏవైతే 5 చాప్టర్స్ ఉన్నాయో ఆ మిగతా 5 చాప్టర్స్ని ఈ 9 చాప్టర్స్ మొత్తం క్లియర్గా చదువుకున్న తర్వాత ఈ మిగతా 5 చాప్టర్స్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చదువుకోండి. అలాగే ఒక ఐడియా, జస్ట్ ఒక ఓవరాల్ అనాలిసిస్ చేసుకుంటూ చదవండి. ఇది మీకు ఒక హింట్ ఎంసీక్యూ క్వశ్చన్ కోసం. సో మీకు మ్యాక్సిమం ఫస్ట్ టైం కాబట్టి పేపర్ అనేది కొంచెం ఈజీగా రావచ్చు. కానీ మ్యాథ్స్ పేపర్తో పోల్చుకుంటే మనకు మ్యాథ్స్ పేపర్కి కానీ బయాలజీ పేపర్ కానీ ఏదైనా కానీ కొంచెం మధ్యలో టైం అనేది ఎక్కువ తీసుకున్నారు. అంటే గ్యాప్ అనేది ఎక్కువ రావడం వల్ల మ్యాథ్స్ పేపర్ కానీ బయాలజీ కానీ ఏదైనా కానీ మీకు సబ్జెక్ట్ పేపర్స్ మధ్యలో వచ్చాయి కదా, అవి కొంచెం టఫ్గా వచ్చాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫిజిక్స్ని మాత్రం మనం 1 ఇయర్ మొత్తం బాగా కష్టపడి చదివాం కదా, అంత ఈజీగా ఏం తీసుకోవద్దండి. మీకు ఇక్కడ 7 days గ్యాప్ వచ్చింది. ఎంపీసీ వాళ్ళకైతే మ్యాథ్స్ నుంచి ఇక్కడ 7 days గ్యాప్ వచ్చింది. బైపీసీ వాళ్ళకైతే మీకు 5 అంటే ఇక్కడ 5 days గ్యాప్ వచ్చింది. 5కి కదా ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది. సో మరి మ్యాథ్స్తో పోలిస్తే మ్యాథ్స్ లాగే ఫిజిక్స్ కూడా రావచ్చు, లేకపోతే ఫిజిక్స్ అనేది కొంచెం తక్కువ టఫ్ లెవెల్ అనేది తక్కువ రావచ్చు. మోస్ట్లీ మనకు ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని పెట్టామో అందులో నుంచే మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాటిని అన్నింటినీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేశారు అని అనుకుంటున్నాను. అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ట్యాగ్ ప్రాబ్లమ్స్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ ఏమంటున్నారంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ నుంచి 8 మార్క్స్లోకి ట్యాగ్ ప్రాబ్లమ్స్ అడుగుతారా అని అడిగారు. సో అలా ఏం అడగరు. 2 మార్క్స్లోనే అడుగుతారు ప్రాబ్లమ్స్ అనేవి. 8 మార్క్స్లోనే అడుగుతారు. 8 మార్క్స్కి ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయో కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 2 మార్క్స్లో న్యూమరికల్ ప్రాబ్లమ్స్, అంటే న్యూమరికల్స్ అడుగుతారా లేదా అని అడుగుతున్నారు. న్యూమరికల్స్ అనేవి అడుగుతారు ఖచ్చితంగా, 1 or 2 అడుగుతారు. ఇదైతే మ్యాక్సిమం. థియరీ ఎక్కువ అడుగుతారు 2 మార్క్స్లో. సో మీకు ఇది ఫస్ట్ టైం కాబట్టి ఒకవేళ న్యూమరికల్స్ అడిగితే అడగవచ్చు, లేకపోతే అడగకపోవచ్చు. కానీ మనం ఒకసారి న్యూమరికల్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే అడిగితే అప్పుడు ఏం చేయలేం కదా మనము. కాబట్టి ఫస్ట్ నుంచి ఎగ్జామినేషన్ సెంటర్ అడుగు పెట్టక ముందే మనం మొత్తం రెడీగా ఉండాలి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. అందరూ ఎగ్జామ్ బాగా రాయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో అందరూ ఈ క్వశ్చన్స్ గెస్ట్ పేపర్స్ కానీ బోర్డ్ మోడల్ పేపర్స్ కానీ అన్నిటినీ బాగా ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఇక్కడ గెస్ట్ పేపర్స్లో కూడా బోర్డ్ మోడల్ పేపర్స్లో కూడా మీకు న్యూమరికల్స్ అయితే అడిగారు. కాబట్టి చాలా ఛాన్సెస్ ఉన్నాయి న్యూమరికల్స్ అడిగే ఛాన్సెస్. కాబట్టి అందరూ కూడా న్యూమరికల్స్ని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. 1 మార్క్స్లో అయితే అడగరు న్యూమరికల్స్. 1 మార్క్స్లో అయితే అడగరు. చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లేదా 1 word క్వశ్చన్స్ అంతే. సో అందరు కూడా ఎగ్జామినేషన్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్. Thanks for watching.
ప్లీజ్ లైక్ ద వీడియో. మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల దిస్ వీడియో విల్ రీచ్ టు మోర్ స్టూడెంట్స్ లైక్ యూ.